ఈ బైబిల్ని తప్పుగా బోధిస్తున్నాడు. అబద్ధ సాక్షులండి. జరిగితే ఇలాగా జరగకుండా ఉండదండి. అప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. 14వ వచనం, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి, అంటే యేసుక్రీస్తు వారు చోటును పాడు చేశారా? యెరూషలేమును పాడు చేశారండి. ఇంకా మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటి మరి వేశారండి. ఈయన ఇంత కష్టపడి మొట్టమొదటి అపోస్తులు ఎన్నుకున్న వారు ఎవరు? మొట్టమొదటి వాడు. ఇంత కష్టపడి ఇంత జ్ఞానంతో ఇంత పరిచర్య చేస్తుంటే ఈయన మీద ఏం వేశారు? నింద వేశారు. మీలో కూడా సంఘంలో మీరు కష్టపడుతున్నాను, నేను పని చేస్తున్నాను, అయినా నన్ను గుర్తించట్లేదు, నా మీద నిందలు వస్తున్నాయి, నన్ను పట్టించుకోవట్లేదు సంఘం. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారందరూ ఇవన్నీ తీసేసుకోండి. ఎందుకంటే దేవుడు నీ వైపే చూస్తాడు. దేవుడు నిన్నే కోరుకుంటాడు.